ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానకొండూరు రాజకీయాల్లో మంటలు రేగుతున్నాయి. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సంబంధించి, అలాగే మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సంబంధించినటువంటి వర్గాలు వారు స్వయంగా కామెంట్ చేస్తున్నారు, పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. కామలీలల కవంపల్లి అంటూ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పోస్టర్ రిలీజ్ చేశారు. గతంలోనే రాసలీలల రసమయ్య అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు విడుదల చేశారు. ఈ పోస్టర్ల వార్ కాస్త తారస్థాయికి చేరింది. విషయానికి వస్తే మానకొండ నియోజకవర్గంలో గత కొంతకాలం నుంచి వివాదాస్పదంగా ఉన్నటువంటి రోడ్డు, గన్నేరువరంకి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణంలో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద వాదోపవాదాలు, మాటల యుద్ధానికి దారితీస్తాయి. ఇది కాస్త పర్సనల్ ఇష్యూస్ మీద డ్యామేజ్ చేసుకునేటువంటి పనిలో పడ్డారు. కార్యకర్తలు అగ్రెసివ్ గా పోయారు. అంతకుముందే గత 4 మాసాల నుంచి ఒక తీవ్ర స్థాయికి చేరింది. రసమై చర్చకు రమ్మంటూ బెజ్జంకి, అలాగే అలుగునూరు చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని రసమై సైతం ఆయన ఆందోళన చేపట్టడం జరిగింది. దీనిలో మాటల యుద్ధం కాస్త పోటాపోటీ తిట్టుకునే స్థాయికి వెళ్లింది. ఒక్కసారి వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. ముందుగా రసమయ్య ఏమన్నాడు, మరి ఆర్టీవీతో డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. కూడా తెలుసు, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేర్ల మీద అమ్ముకుంటా ఉన్నారు. అవి డ్రా చేసుకుంటా ఉంటే కేసులు అయిన ఇల్లంతకుంటలో బెజ్జంకిలో ఒకరి పేరు మీద ఒక డ్రా చేసుకుంటారా అని నాయన జర చూసియే రాదు, చచ్చిపోయిన మీద శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దొంగతనం చేస్తారా నారాయణ గారు ఎమ్మెల్యే గారు అని మేము అడిగితే, ఆ రోజు మా ఇల్లు ముట్టడని పెట్టేసి ఎంత రచ్చ చేసినా కూడా మీకు తెలుసు. ఇయ్యల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మానకొండూరు నియోజకవర్గంలో గత ముసురు అసలు వర్షాలే లేవు. రైతులు అన్నమో రామచంద్ర అంటారు. నాకు తెలిసి 10 సంవత్సరాల కాలంలో 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధైతే మొగులుకు ముఖం పెట్టి రైతులు నార్మల్ పోసుకొని మొగులుకు ముఖం పెట్టినటువంటి దినాలను మళ్ళీ ఇవాళ మనకు కనబడతా ఉన్నది. ఇలా గంగులాన్ని చెప్పినట్టుగా నారెండిపోతా ఉంటే ఆవులను మేపుకుంటా ఉన్నారు, మేకలు మేపుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చుట్టూ ప్రాజెక్టులున్నా ఇలా సుక్క నీళ్లు ఎల్లెమిడిలో పిల్లగాళ్ళు తేలిన రోడ్డు మీద క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు. మొట్టమొదటిసారిగా నేను తేలినటువంటి ఎల్లెమిడి దానిలో చూస్తా ఉన్నా. మరి దీనికి కారణం ఎవరు అని మనం అడిగితే దాడులు, కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము 2023లో ఇక్కడ ఉన్నటువంటి గన్నేరువరం నుంచి పుత్తూరు నుంచి గన్నేరు వరకు డబుల్ రోడ్, ఆ రోజు గంగలన్న ఇంటికి కేసీఆర్ గారు వచ్చిన రోజున నేను వినోదాన్ని ఇట్లా పోయి, సార్ ఇది మార్మూల ప్రాంతము, ఇది గన్నేరువరం మండల కేంద్రం అయింది, రోడ్డు చాలా 30 కిలోమీటర్లు రావాలి, ఒక డబుల్ రోడ్ కావాలంటే గంగులన్న ఇంటికా నుంచి సార్లు హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ చేరకముందే మొత్తం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్తో సహా 72 కోట్ల రూపాయలను జీవో తీసుకొచ్చి పెట్టడం జరిగినది. ఆ రోడ్డును రాజకీయం చేసుకొని ఆ రోజు కూడా పేపర్లలో వచ్చినది, ఇక నరికేసినాం, కొరికేసినాం, రాళ్ళు వేసినాం, ఇది వేసినాం, అది వేసినాం, రోడ్ ఏది అని చెప్పేసి సవాలు విరిసి సంఖలో కొట్టుకున్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆ రోజు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకున్నాడు. ఉన్నాయి కనీసం ఒక రోడ్ వేసే పరిస్థితి నువ్వు తీసుకురావాయని చెప్పేసి మేము అడిగి, మేము పట్టాల నాడు మేము శాంతియుతంగా మేము బైక్ ర్యాలీ పెట్టుకున్నాం. బైక్ ర్యాలీ, ఈ పోస్టర్ చూడండి, దీనిలో ఎక్కడన్నా అసభ్యంగా ఉన్నదా మీరే చూడండి. ఇక్కడ జీవో నంబర్ ఉంది, దీనికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంది, దీనిలో ఏముంది బైక్ ర్యాలీ అని చెప్పేసి మేము పెట్టుకున్నాం. దయచేసి దీనికి ప్రజలందరూ కూడా మద్దతు పలికిరు. అరే మంచి పని చేస్తున్నాయా, మేము కూడా కదిలేస్తాం, మీలో మేము భాగస్వామ్యం అవుతాము, తప్పకుండా రోడ్డు రావాల్సిందే. రోడ్డు పేరిట గతంలో ఓట్లు వేసుకున్నారు, రోడ్డు పేరు చెప్పి మనల్ని మోసం చేసింది కాబట్టి తప్పకుండా మీరు రోడ్డు కోసం ఓట్లాడమని చెప్తే ప్రజల అభిప్రాయాల మేరకు ఆటో యూనియన్ నాయకులు, బైకులోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, బస్సులోళ్ళు అందరూ ఒకటైపోయి మేము 12వ తారీఖు రోజున దీనిలో ఎక్కడన్నా ఒక అసభ్యకరమైనటువంటి పోస్ట్ కానీ ఏదన్నా ఉన్నదా మీరు చూడండి. మేము ఈ పోస్టర్ మేము పెట్టుకున్న తర్వాత గౌరవనీయులైనటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇలా కవ్వంపల్లి నారాయణ గారు వారు పెట్టిన పోస్టు చూడండి. వారు పెట్టిన పోస్టు రాసేలా రసమై నువ్వేడున్నవారి ఇగో 10 సంవత్సరాలు ఏడున్నవని చెప్తారు. మేము ఒకటే చెప్తున్నాం, 10 సంవత్సరాల కాలంలో గన్నేరువరానికి మండలం తీసుకొచ్చినాం, అద్భుతమైనటువంటి గోదావరి నీళ్లు తీసుకొచ్చినాం, తోటపల్లి ప్రాజెక్టు కట్టినాం, అన్నపూర్ణ ప్రాజెక్టు కట్టినాం. 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలని కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలని కాంగ్రెస్ చేయనటువంటి ప్రగతిని మేము సాధించినాం. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, దయచేసి మీ ద్వారా నువ్వు ఒక జిల్లా పార్టీ అధ్యక్షునివి, నీ బుద్ధి మార్చుకో. మేము రోడ్డు అడిగినాం, మేము ఇందిరమ్మ ఇల్లు అడిగితే అసభ్యకరణ పొద్దున లేస్తే
అసలు ఎవరన్నా సమీక్షించుకుంటారు? ఏ ఎమ్మెల్యేనైనా వర్షాకాలం వస్తుందంటే అధికారులను పిలిపించుకుంటాడు, ఏ రోడ్డు కూడా పైసలు అవసరం ఉన్నాయి, ఏ అవసరం ఏమున్నదని మాట్లాడుకుంటారు. కానీ మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కామలీల సమీక్ష తప్ప ఏమన్నా ప్రగతి సమీక్ష జరిగిందా అని నేను ఇలా సూటిగానే ప్రశ్నిస్తా ఉన్నా. ఏమున్నది బుద్ధి? చదువుకున్నవి నువ్వు ఒక డాక్టరు, ఇదా నీ బుద్ధి అని చెప్తున్నా. ఏం పోస్టర్ పెట్టినావు? రోడ్ వేయమని మేము పోస్టర్ పెడితే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇవాళ మేము శాంతియుతంగా నిరసన చెప్తానంటే మేము పర్మిషన్లు ఇప్పియం, ఎవడు పెడతాడో చూస్తాం, వాణిలోకి పోతాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను 100% నేను జిల్లా కేంద్రంలో మాట్లాడదామని అనుకున్నా. నేను ఆ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీరు కూడా పార్టీ నడిపే ఒక వ్యక్తివి, నీ సంస్కారం ఏమో ఉందంగా మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో పెడుతున్నా. చాలా మంది ఇలా చూస్తూ ఉన్నాం, పోస్టర్ల వారు ఆ వారు ఈ వారు అని. మాకు ఒకటే చెప్తా ఉన్నాం. మేము మళ్ళీ ఆయనకు చెప్తా ఉన్నాం, నీ బుద్ధి మార్చుకో, ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో తప్ప వ్యక్తిగతమైనటువంటి దూషణలు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే తన్నపోయి తన్నించుకున్నటువంటి అవుతావు తప్ప నేను మళ్ళీ నీకు చెప్తా ఉన్నా, నీ బుద్ధి మార్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల సాక్షిగా, ఈ జిల్లా కేంద్రం సాక్షిగా నేను చెప్తా ఉన్నా. చేతనైతే రోడ్డే, లేదంటే చెంపలేసుకో, మేమే పోయి మళ్ళీ రోడ్డు తీసుకొని వచ్చి, అప్పుడు ఆ రోజు రోడ్డు నేనే తీసుకొచ్చినా మళ్ళీ ఇవాళ పోయి రోడ్డు తీసుకొచ్చి ఖచ్చితంగా ఏపించేదాకా నేను రోడ్డు మీద నేను కూర్చుంటా. ఇవాళ ఎంత విచిత్రమైన అంటే, ఈ రోడ్ ఏనని శాతం వస్తలేదు, కానీ ఊటూరులో మాత్రం ఈయన క్వారీ తీసుకున్నాడు. దయచేసి చెప్తా ఉన్నా, ఊటూరులో క్వారీ తీసుకున్నాడు, క్వారీ పట్టించుకున్నాడు. ఒకటి క్వారీ నడుపుకుంటా ఉన్నాడు సారు, మా సారు క్వారీ పట్టించుకొని పయ్యలు లారీలై గీరలు దిగిపోతా ఉన్నాయట, గీరలు అరిగిపోతా ఉన్నాయట. ఇసుక దాని నుంచి ఊటూరు దాకా డాంబర్ రోడ్ వేయించుకున్నాడు. ఊటూరు నుంచి డాంబర్ రోడ్ వేయించుకున్నావు తప్ప మీకు ప్రజలు చచ్చిపోతున్నారు కాబట్టి ఈ రోడ్ల గురించి పట్టించుకోవాలని అడగడం తప్ప మీరే చెప్పండి. మరి నేను ఏం చేయాలి? ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన 10 సంవత్సరాలు ఇలా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నోని మరి నేనేం చేయాలి? ప్రజల తరఫున కొట్లాడకుంటే నేనేం మాట్లాడాలని చెప్తా ఉన్నా. కాబట్టి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, నువ్వు ఒక్కటి మాట్లాడితే 10 మాట్లాడతాం. మేము నారాయణ గారు మీరు గుర్తు పెట్టుకోండి, నువ్వు ఒక బాధ్యత ఎమ్మెల్యే ఉన్న 20 సంవత్సరాలు కష్టపడితే 5 సంవత్సరాలు నీకు ఒక అవకాశం వచ్చింది. చాలా అద్భుతంగా భావించుకో, అది ఒక భగవంతుని కృపలాగా నువ్వు భావించుకో. ఎమ్మెల్యే పదవి అనేది చాలా గొప్ప పదవి, దాని ఇంపార్టెంట్ నీకు తెలుస్తలే. నీ చిల్లర వ్యాపారాలు, నీ చిలిపి ఆలోచనలు ఆ రోజు కూడా గెలిచిన తెల్లారే నీ కేకులు నాపుడు, నీ మూతులు నాపుడు అందరూ చూసిరు. దయచేసి నేను మళ్ళీ నేను గుర్తు అయ్యా, ఈ అసభ్యకరమైనటువంటి భాష మార్చుకో, ప్రజలకు మేలు చేసే, ప్రజలకు ప్రేమతో మాట్లాడే భాష నేర్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వినవి చేస్తా ఉన్నా. 12వ తారీఖు రోజున ఖచ్చితంగా గన్నేరు కొత్తూరు నుంచి ముళ్ళపల్లి వరకు మా నిరసన కొనసాగుతుంది. మేము సిపి గారు కూడా చెప్తా ఉన్నాం. మేము దరఖాస్తు 10 ఏళ్ల నుండి ఆ రోడ్డు గురించి మేము 2021లో పోరాటం చేసి ధర్నాలు చేస్తే ఆ రోడ్డు దగ్గరకు వచ్చి రసమై బాలకిషన్ గారు చేస్తే చెప్పులతో కొట్టినాం. చెప్పులతో కొడితే ఆగ మేఘాల మీద వెళ్ళి 70 కోట్లు శాంక్షన్ అయిన ఈ రోడ్డు కానీ పెద్ద జులూస్ తీసి చేసిండు. మేమన్నాము దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు. మేము ఆ రోడ్డు కోసం ధర్నాలు చేసినాం, హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని పాదయాత్రలు చేసినాం. మంచిగున్న రోడ్డును చెడగొట్టినరు, వేయిస్తామని వేయండి అని మేము పోరాటం చేసినాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోరాటం చేసినాం. పాలకపక్షంలో 10 సంవత్సరాలు పరిపాలన సాగించిన వాళ్ళు దాని గురించి పట్టించుకోలే. ఆగమేఘాల మీద ఒక జీవో తీసుకొచ్చి శాంక్షన్ అయిపోయినాయి 70 కోట్లు అన్నారు. 70 కోట్లు తీరా చూసి నేను ఎస్సీకి అడుగుతా, దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు, ఏదో కంటి తుడుపుగా ఇటువంటి ప్రొసీడింగ్స్ చాలా ఇష్యూ చేసినారు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల, కాబట్టి దానికి విలువ లేదు అన్నాడు. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దీనికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదంట, మీరు తప్పకుండా ఇస్తే పని చేస్తారు అని అంటే తప్పకుండా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక 3.5 కిలోమీటర్లు వేసినారు. అదేవిధంగా రోడ్ వైడనింగ్ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది. మధ్యలో ఆయన దగ్గర 100 కోట్లు గత ప్రభుత్వం డ్యూస్ ఉన్నది, ఏరియర్స్ ఉన్నాయి. కమాలుద్దీన్ అనే కాంట్రాక్టరు, వీళ్ళ కాంట్రాక్టర్ అప్పుడు, ఆయనకు 100 కోట్లు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు పైసలు లేవు నేను చెయ్యను మొండికేసి కూర్చున్నాడు. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేద్దామంటే 8 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినారు. డబ్బులు లేవు. డబ్బులు ఇప్పిస్తామంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. పోయి చాలాసార్లు రిప్రజెంట్ చేసినా కూడా డబ్బులు ఇప్పుడు ఇదిగో అదిగో అన్నారు. డబ్బులుంటే డబ్బులు ఇస్తే నేను తప్పకుండా రోడ్డు వేస్తా అని ఆయన మొరాయించి కూర్చున్నాడు. ఆయన కన్విన్స్ చేసి మొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్లస్ మీరు ఇద్దరు కలిసి ఒక శంకుస్థాపన, రోడ్డు మరమ్మతులకు సంబంధించి కొత్త రోడ్డు శాంక్షన్, దానికి ఫండ్స్ రిలీజ్ అయినాయి. పని ఎంతవరకు వచ్చింది? అదేమో కేంద్ర నిధులతో ఏర్పాటు చేసినటువంటిది, అది రిలీజ్ అయింది, శాంక్షన్ అవుతుంది. ఆ రోడ్ల పనులు చేపట్టినాం. ముఖ్యంగా బాధల్లా 10 ఏళ్ల నుంచి ఇది ఒకటే రోడ్డు కాదు,
గట్టెపల్లిలో దుర్గంధం, డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. 10 ఏళ్ళల్లో కనబడలేదు ఆయనకు. సరే పనులు పెట్టించినాం, మనీ అలొకేట్ చేసినాం, టెండర్లకు పిలిస్తే ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి, ఎందుకంటే డబ్బులు లేవు దగ్గర, వాళ్ళు డబ్బులు చెల్లించారు కాబట్టి మేము పనులు చేయము. 3-4 సార్లు టెండర్లు పిలిచినా కూడా ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు పండి బాగా దున్నపోతులాగా మెక్కి కమిషన్, ఈరోజు మమ్మల్ని కమిషన్లు అంటారు. పైసలే లేవు ప్రభుత్వం దగ్గర. అవును, ఆయన కామెంట్ చేశారు కమిషన్ల నారాయణ అని అంటున్నారు. మీరేమో ఆయన కమిషన్లు వారి హయాంలో దిద్దారు. ఇంకా మీరు చర్చకు నిజ నిర్ధారణకు కానీ చర్చకు కానీ సిద్ధమా? 100% సిద్ధం. ఏ కాంట్రాక్టర్కు ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఇచ్చింది, అక్కడ నుండి ఎన్ని కమిషన్లు తీసుకున్నా అది నిరూపించు, బయట పెట్టు. రాజకీయాలకు సన్యాసం నిప్పులాగుంటా తెల్ల పేపర్లాగా వచ్చిన వెళ్ళే నాటికి కూడా తెల్ల పేపర్ లాగానే బ్రతుకుంటుంది. నీలాగా ఒక మామూలు టీచర్గా బ్రతుకు ప్రారంభించలే, ఒక డాక్టర్గా చేసిన నీకు చాలా చిన్న ఇల్లు స్కూటర్ మీద తిరిగే బతుకునిది. నీకు బంగళాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చినాయి, విల్లాలు ఎక్కడి నుండి వచ్చినాయి? అవినీతి అక్రమాల ద్వారానే సంపాదించారంట. 100% అవినీతి అక్రమాలు. ఆయన చేసిందంతా అవినీతే. నీకు గుంట భూమి లేదు. నువ్వు 2014లో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నది? 2018కి వచ్చేసరికి ఎన్ని అయింది? 2023కి వచ్చింది ఎట్లయింది? ఎవరు అక్రమాలు చేసి సంపాదించారు? అక్రమ సంపాదన ఎవరి దగ్గర ఉన్నది? ఎంక్వైరీ వేయమంటావా? చెప్పు. సిద్ధమా? విజిలెన్స్ ఎంక్వైరీ వేద్దామా? డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ కింద కోర్టులో కేసు వేద్దామా? చెప్పు. సిద్ధమంటే ముందుకురా. రేపే నేను కోర్టులో పెడతాను. సిగ్గు లేకుండా మళ్ళా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఇష్టం వచ్చిన మాటలు, కారుకూతలు గుయ్యంగానే కాదు, నువ్వేంటో నీ బ్రతికేంటో తెలుసుకొని మాట్లాడు. నా గురించి మాట్లాడే ముందు నేను జీవితంలో 17 ఏళ్ళకు మెడిసిన్స్ జాయిన్ అయినా, క్యారియర్ డాక్టర్గా ప్రారంభించిన. అంతేగాని చిల్లర మల్లరగా ఎగురుడు దునుకుడు, ఏ పిల్ల కనబడితే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఇది కాదు నేను చేసింది. ఇవన్నీ మాట్లాడడానికి నీకు కొంచెమన్నా ఉండాలి కదా. మెచ్యూర్ అయినావు, పిల్లలు అయినరు. నేనే 6 నెలల నుంచి నీ మీద ఒక్క ప్రెస్ మీట్ పెడతలేను చిల్లరగాడు వీని గురించి నాకు అవసరం లేదని. ఈరోజు నువ్వు రోడ్డు గురించి అయ్యో నన్ను అందరూ మర్చిపోతున్నారు. చూడు, నేను పత్రికా ముఖంగా చెప్తున్నా నీకు, ఇది డీలిమిటేషన్లో ఈ నియోజకవర్గము కరీంనగర్లోనే ఉంటుంది. ఎస్సీ నియోజకవర్గం, అక్కడున్న బెజ్జంకి అక్కడున్న ఇల్లంతకుంట వెళ్ళిపోతుంది. నువ్వు నాన్ లోకల్వు, ఇప్పుడే పరాయి జిల్లా నుంచి వచ్చినవన్న పేరు. నువ్వు లోకలుడివి కాదు, స్థానికేతరుడివి. స్థానికేతరుడు అన్న నినాదంతో నువ్వు చేసిన అవినీతితోనే ఈ ప్రజలందరూ నిన్ను ఓడించినారు. కాబట్టి నువ్వు స్థానికేతరుడు ఇంకొకసారి రావు, నీ జన్మలో కూడా ఇంకా మళ్ళా ఎమ్మెల్యే కాలేవు. ఇది గుర్తుపెట్టుకో. నేర ఆరోపణలు చేసే ముందు, అవినీతి ఆరోపణలు చేసే ముందు నీ ముందు నీకు ఒక్క పోస్టర్ రిలీజ్ చేసినావు, నేను 100 పోస్టర్లు నీ చిత్రాలతో రిలీజ్ చేస్తా, నువ్వున్న రూములతో రిలీజ్ చేస్తా, నువ్వున్న హోటళ్లతో రిలీజ్ చేస్తా. కాచుకో. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నా. 100 పోస్టర్లు వస్తాయి నీ మీద. నా మీద ఒక్కటి నిరూపించు, నేను ఒప్పుకుంటా. శాశ్వతంగా రాజకీయాలకు నేను దూరంగా ఉంటా. వెళ్ళిపోతా. నేను ఈ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోతా. మీరేమో అట్లా అంటున్నారు. ఊటూరులో ప్రత్యేకంగా రోడ్డు మీ ఇంట్రెస్ట్తో వేసుకున్నారు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. అలాగే ఇసుక క్వారీ తీసుకున్నారు, వాళ్ళ నియర్ అండ్ డియర్ అని చెప్పి చెప్తున్నారు ఆరోపణలు. క్వారీలు వాళ్ళు తీసుకోలేదా? వాళ్ళప్పుడు ఇసుకలు నడవలేదా? నేరేళ్ల చరిత్ర మర్చిపోయినాడు, అప్పటికైనా లేడేమో. నేరేళ్ల లోపల అందరినీ కాపురానికి పనికి రాకుండా కొట్టలేదా? అది వ్యాపారం, ఎవరైనా తీసుకుంటారు. నేనేమన్నా నడితే నాకు వ్యాపారం ఉంటే నాకు పట్టి నా పేరు మీద ఉంటే చెప్పు, ఎస్ సత్యనారాయణ ఇది అని. అక్కడ ఎవడో పనికి కుదిరినాడు కావచ్చు, నాకు తెలిసిన వాడు ఎవడో, నాకు చుట్టము బంధువులు ఎవడో కూడా ఉంటాడు కదా. ఇక్కడ పుట్టినో నేను, నాకు బంధువులు ఉంటారు. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నా అన్ననో తమ్ముడో బావనో బావభర్తో చిన్నాన్నో పెదనాన్నో ఉంటారు. నువ్వు ఇక్కడ కాదు కాబట్టి నీకు ఎవరు లేరు. ఎక్కడో దగ్గర ఉద్యోగం పెట్టి అంటే శాండరీస్ దాంట్లో ఎస్ఆర్ఎస్గా పెట్టి ఉండొచ్చు, ఒక ఉద్యోగిగా పనిచేయచ్చు. అంతేగాని నీలాగా అప్పరంగా వచ్చిన డబ్బులు చేయలే. 1.5 years లోపల ఇసుక రీచ్లు ఎన్ని నడిచినాయి, ఎంతవరకు నడిచినాయి లెక్క పెట్టు. ఆ కొత్తపల్లి అన్నది వేగురుపల్లిది మీరే దంచుకుని ఇచ్చిపెట్టినారు. ఇప్పుడున్న ఊటూరు అది నడుస్తూనే లేదు. ఎక్కడండి మా ప్రభుత్వం ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఉండాలి. ఇసుక మీద ఒక విధానం తీసుకొచ్చింది, ఆ విధానం నడుస్తుంది. ఒట్టిగానే వృద్ధులుదాం, ఎగురుదాం, దురుకుదాం,
ఇవి మజాకులు చేయకు. ఇది ప్రభుత్వం పరిపాలన ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా చేయాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నేరారోపణలు చేస్తే ఒప్పుకునేది లేదు. ఒళ్ళు చర్మం ఊడదీస్తా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నేను ఫైనల్గా ఈ నెల 12న బైక్ ర్యాలీ చేస్తా అంటున్నాడు, రోడ్ కోసం కొట్లాడుతున్నా అంటారు, మీరేం చెప్తారు? ఇది 10 ఏళ్ళేమో పడుకుంటేవి, పరిపాలనలో ఉన్నప్పుడేమో పట్టించుకోకపోతేవి, ప్రతిపక్షంలో కోళ్ళు వచ్చేటప్పుడేమో బైక్ ర్యాలీ నడుపుతుంది. ప్రజలు నమ్ముతారా? నిన్ను నమ్మకనే నిన్ను ఓడించినారు. నిన్ను ఓడించింది ఎందుకు? నువ్వు అవినీతిపరుడు అని, ఒక రాసలీల రసమయ్యవని, అదేవిధంగా నీ యొక్క పరిపాలన బాగలేదు, స్థానికేతరుడు అని ఈ అంశాల మీద నిన్ను ప్రచారం చేసే ఊడగొట్టినారు ప్రజలు. 33,000 మంది ప్రజలు నిన్ను స్వీకరించలే, 90,000 మంది ప్రజలు నన్ను ఆహ్వానించినారు. కాబట్టి ఇక్కడ ఉన్నోని స్థానికేతరుడివి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. లేకపోతే ఏమవుతుందో అది కూడా చూస్తావు. పరిగెత్తిస్తా, కరీంనగర్ సరిహద్దులు దాటే వరకు పరిగెత్తిస్తా. నీ అనుచర గణాన్ని అంతా అక్కడ పెట్టుకో. మొన్ననే చెప్పిన బిజంకి వచ్చినాం. ఈసారిగా నువ్వు నోరు జారితే ఇంకా అదే అవుతుంది. ఎస్, మొత్తం మీద సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. పోస్టర్ వార్ అనేది తారాస్థాయికి చేరిపోయింది. ఒక్క పోస్టర్ రిలీజ్ చేస్తే 100 పోస్టర్లు రిలీజ్ చేయడానికి ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్న ఖబర్దార్ పరిగెత్తిస్తే రసమయ్య అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏ లెవెల్కి వెళ్తుందో ఈ పొలిటికల్ వార్ అనేది, మానకొండూరులో ఎటువైపు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.